आइए आपको सीधे ले चलते हैं तेलंगाना की ओर, जहां प्रियंका वाड्रा का संबोधन जारी है, चुनावी प्रचार जारी है। पतियों ने खरीद रखी है। దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాయి. आपको सच्चाई दिखाई भी नहीं देती। మీకు వాస్తవం ఏదైతే ఉందో అది తెలిసేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. सिर्फ बड़े बड़े मंच, बड़े बड़े इवेंट, बहुत बड़े बड़े प्रोग्राम दिखाई जाते हैं। కేవలం మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవి మాత్రమే మీకు చూపించబడతాయి. और मोदी जी और इनके मंत्रियों की इतनी भी हिम्मत नहीं है कि चुनाव के समय जब आपसे वोट मांगने आए तो अपने काम के आधार पर मांगे। ఈ మోడీ గారు వారి యొక్క మంత్రివర్గానికి చెందినటువంటి సహచరులు వీళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు వారిని ప్రశ్నించండి. 10 साल पहले कहा था सबका साथ सबका विकास, आज कह रहे विकसित भारत 2047 में। స్నేహితులారా, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితోటి అందరి యొక్క వికాసం అనేటటువంటి నినాదంతో వారు వచ్చారు. కానీ 10 సంవత్సరాల తర్వాత మనం చూసినట్టయితే ఎవరి వికాసం జరిగింది, ఎవరి సహకారంతో జరిగిందో అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. इनके नेता कहते हैं देखिए मोदी जी का विजन क्या है, 2047 तक सोच रहे हैं। मैं तो इनसे कहती हूँ अरे कल और आज का सोच लेते, 10 सालों में एक दिन का सोच लेते कि किस तरह से इस देश की जनता कमा रही है, क्या संघर्ष है आपके, तो आपको सुविधा मिल जाती। రాబోయేటటువంటి 20-25 సంవత్సరాలలో జరగబోయేటటువంటి విషయాన్ని గురించి మోడీ గారు ప్రణాళికలు చెబుతూ ఉంటారు. కానీ ఈ వేళ రేపు ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి అవకాశాన్ని వారు ఎప్పుడు వినియోగించుకోరు. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ప్రజల జీవన విధానం ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నాన్ని వారు ఎప్పుడూ చేయలేదు. ये आपके सामने चुनाव के समय आते हैं और सिर्फ धर्म की बात करते हैं, सिर्फ आप में फूट फैलाने की बात करते हैं ताकि आप एक दूसरे से अलग हो जाएं। వీరు ఎన్నికల సమయంలో మీ మధ్యకు వస్తారు, కేవలం ధర్మానికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడతారు. ఈ మాటలు మాట్లాడడం ద్వారా మనలో విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనమందరం విడిపోవాలి అనేటటువంటి ప్రయత్నాన్ని వారు చేస్తారు. सच्चाई ये है कि इनकी राजनीति की शुरुआत भी यही है और अंत भी यही है, और कुछ है नहीं इनकी राजनीति में। వీరి యొక్క వాస్తవం ఏమిటంటే వీరి యొక్క ప్రారంభం కూడా ఇక్కడే ఉంటుంది, వారి యొక్క ముగింపు కూడా అక్కడే ఉంటుంది. అంతకు మించి వారికి చెప్పడానికి ఇంకా వారి వద్ద ఏమాత్రం విశేషాలు లేవు, ఏమాత్రం సబ్జెక్టు లేదు. इनकी पूरी विचारधारा यही है कि किसी भी हालत में सत्ता अपने हाथों में रखनी है और सत्ता जनता के जज्बातों के आधार पर लेनी है।